హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ మోటివేట్. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని తింటుంటే ఇరుగు పొరుగు వారి మాటలే కాదు, గోడకున్న గడియారం ముళ్ళు చేసే శబ్దం కూడా అరుస్తున్నట్లే అనిపిస్తుంది. కారణాలు లేని కోపాలు, మనసును తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. గుర్తుపెట్టుకో. అదుపులేని ఆలోచనలు, తీర్చలేని అప్పులు, నిద్రపోని రాత్రులు, మోయలేని బాధ్యతలు, ఆగిపోని ప్రయత్నాలు, కుటుంబం కోసం పక్కన పెట్టిన ఆశయాలు, సర్దుకుపోతూ బ్రతుకుతున్న జీవితాలు. ఇవి కాదా మధ్యతరగతి జీవితాలు అంటే? చేయకుండా చేశాననేవాడు అధముడు, కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతు, ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. ఫ్రెండ్స్, కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషపు మాటలు మాత్రం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తాయి. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, ఎందుకంటే అది నీ ఆనందాన్ని చంపేస్తుంది కాబట్టి. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. ఏ తప్పు చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పు చేసినా సరే తనకు తెలిసేలాగా ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మంచి మనిషి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి, అదే నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, అదే ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెడుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే. గమనించుకో. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం మంచి పేరునైనా నిలుపుకుందాం. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. గుర్తుపెట్టుకో. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర, అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. ఫ్రెండ్స్, చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని నిలబడాలి, అదే పెద్దయ్యాక అయితే దేనినైనా తట్టుకొని నిలబడేలా ఉండాలి. ఫ్రెండ్స్, నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలం. గౌరవించబడడం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు, ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం ద్వారా మనం తిరిగి పొందగలిగేది. విజయం అంటే నీవు కోరుకున్నది సాధించడం, పరాజయం అంటే నీవు కోరుకున్నది దక్కకపోవడం, సంతోషం అంటే నీకు ఉన్న దానిని నీవు కోరుకోవడం, విచారం అంటే నీకు ఉన్నది నీకు నచ్చకపోవడం. గమనించుకో. నీకున్న బాధలు, కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వల్ల నీవు మరింత బలహీనంగా మారే ప్రభావం ఉంటుంది. గమనించుకో.
బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పటికీ గుర్తించలేడు. చేసిన తప్పులు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు కాబట్టి. వాళ్ళ ఈగో కన్నా మీరే ఎక్కువ అని విలువ ఇస్తున్నారని తెలుసుకోండి. అది బంధమైనా సరే, స్నేహమైనా సరే. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. గుర్తుపెట్టుకో. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన విశ్వాసం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాలతో ఉంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ కాబట్టి. If you like my video, just give a like and subscribe my channel. Let's motivate and also give an encouragement to do more videos. Thank you, friends.